రిచ్ కోడలు అనామిక బెడ్రూమ్ కిటికీ దగ్గర ఏర్పాటు చేసుకున్న చైర్లో కూర్చొని తన ఫ్రెండ్ యామినితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి అవార్డు కూడా ఇస్తారా యామిని? మన బద్ధకం సంస్థ తరపున ఈ ఏడాది ఉత్తమ బద్ధకస్తురాలనే అవార్డు నీకు ఇవ్వాలని తీర్మానం చేశామే. మీ తీర్మానం కాసేపు పక్కన పెట్టండి. నేనిప్పుడు ఇంటిని వదిలి కారులో అంత దూరం వచ్చి అవార్డు తీసుకోలేను యామిని. అందుకే అనామిక అవార్డుని కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. నువ్వే డబ్బులు కట్టి ఆ అవార్డు తీసుకో. ఓహో, డబ్బులు కట్టుకునే అవకాశం కూడా నాకే ఇచ్చారా అని అంటూ ఉండగా బెడ్ మీద పడుకుని ఉన్న తన 7 ఏళ్ల వయసున్న కొడుకు హరీషు అప్పుడే నిద్రలేచి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే అనామిక ఫోన్ పక్కన పెట్టి గట్టిగా భవ్యా భవ్యా అని పిలుస్తుంది. ఇక అప్పుడే రమేష్ ల్యాప్టాప్ పట్టుకుని ఆ రూంలోకి వస్తాడు. ఏమైంది అనామిక, ఎందుకలా అరుస్తున్నావు? నేను అరవడం లేదు రమేష్, భవ్యని పిలుస్తున్నాను. చిన్నోడు హరీష్ పడుకొని లేచి ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఎత్తుకొని ఎందుకు ఏడుస్తున్నాడో చూడనమిక. ఏడుస్తున్నాడు కదా అని అలా వదిలిపెట్టేస్తావా ఏంటి? అబ్బా రమేష్, ఈ కుర్చీలో నుంచి లేచి బెడ్ వరకు వెళ్ళి ఇప్పుడు వాడిని చూడడం నా వల్ల కాదు. ఎలాగో నువ్వు వచ్చావు కదా, వాడిని ఎత్తుకొని చూడు. నాకు ఆఫీస్ వర్క్ ఉందనమిక. అయినా నీకు మరీ ఇంత బద్ధకమైతే ఎలా? ఏం చేయను రమేష్, నాకు అలా అలవాటైపోయింది. కొంచెం చూడు. సారీ అనామిక, నా వల్ల కాదు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరీష్ ఏమో గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు ఇంటి ముందున్న లాన్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న శారదా ప్రసాద్ల వరకు వినబడుతూ ఉంటుంది. శారద వెంటనే తల్లాడుతూ రూమ్కి వెళ్లాలని లేస్తుంది. ఎక్కడికి శారదా? మానవుడు ఏడుపు వినిపించడం లేదా మీకు? వినబడుతుంది. రూమ్లో నీ రిచ్చు కోడలు అనామిక ఉంది గదా. పేరుకు రిచ్చు కోడలు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడరు. పేరుకు తల్లి అయింది గాని ఆ తల్లి ప్రేమను పంచడానికి కూడా బద్ధకమే మన రిచ్చు కోడలకి. మరి ఇంత బద్ధకమైతే ఎలా శారదా? మీరు ఫారెన్ నుంచి ఈ మధ్యలో వచ్చారు కదా, రోజులు గడుస్తున్న కొద్దీ మన రిచ్చు కోడల బద్ధకం ఎట్టా ఉంటుందో మీకే తెలుస్తుందిలేండి. ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చోండి. నువ్వు వెళ్ళొద్దు శారదా. ఇలా ప్రతి పనికి నువ్వెళ్తున్నావు కాబట్టే మన కోడలికి బద్ధకం పెరిగిపోయింది. అదే నువ్వు మొదటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఉంటే, తన పనుల్లో సహాయపడకుండా ఉంటే కోడలు తన పనులు తనే చేసుకునేది. ఇంత బద్ధకం కోడలి పిల్లకొచ్చేది కాదు. అలా కదండి, ఏడాది మనవడు అంతలా ఏడుతున్నాడుగా. నా మాట విని నువ్వు కూర్చో శారదా. చూద్దాం, బద్ధకం కోడలు బద్ధకంగా తన కొడుకుని అలా ఏడిపిస్తూనే ఉంటుందా, లేదంటే ఎత్తుకుని ఆడిస్తుందా అనేది మనిద్దరమూ చూద్దాం అని భర్త ప్రసాద్ చెప్పగానే శారద ఎదురు మాట్లాడలేక అలాగే కూర్చుండిపోతుంది. బెడ్ మీద పడుకున్న పిల్లాడు ఏడుస్తూనే ఉంటాడు. ఫోన్లో ఉన్న అనామిక, యామిని నేను మళ్ళీ ఫోన్ చేస్తానుండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే పిల్లాడి దగ్గరికి వచ్చింది. అతి కష్టం మీద డైపర్ తీసి, యూరిన్తో డైపర్ నిండిపోయి మంటొస్తుందా బాబూ అని అనామిక ఆ డైపర్ని ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయటానికి బద్ధకం అడ్డొస్తుంది. కిటికీలో నుంచి బయటకు విసిరేస్తుంది. అంతే, ఆ డైపర్ వచ్చి లాన్లో కూర్చున్న శారద నెత్తి మీద పడుతుంది. దాంతో డైపర్లో ఉన్న యూరిన్ మొత్తం శారద నెత్తి మీద నుంచి కారుతూ ఉంటుంది. అది చూసి శారద భర్త ప్రసాద్ నవ్వుతూ ఉంటాడు. కానీ శారదకు మాత్రం కోపం వస్తుంది. నేను మనోడి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసేదాన్ని, మీరు చెప్పడం వల్ల ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడు చూడండి, పిల్లాడు యూరిన్తో స్నానం చేయాల్సి వచ్చింది. ఇంకోసారి నేను మీ మాట ఏనని చూడండి అని చెప్పి శారద అక్కడి నుంచి హాల్లోకి వస్తుంది. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న తన కొడుకు రమేషు, హోంవర్క్ రాసుకుంటున్న మనవరాలు భవ్య శారద నెత్తి మీద ఉన్న డైపర్ని చూసి నవ్వుకుంటారు. అయ్యో మమ్మీ, నీ నెత్తి మీద డైపర్ ఉంది. తెలుసు బాబు, ఇది నా బద్ధకం కోడలు చేసిన పని. తను చేస్తే చేసింది, నువ్వు దాన్ని నెత్తి మీద నుంచి తీసేయకుండా అలాగే నెత్తి మీద పెట్టుకుని ఇంట్లోకి వచ్చావేంటమ్మా? అదేమైనా కిరీటం అనుకుంటున్నావా? డాడీ, నానమ్మ కావాలని ఇప్పుడు బద్ధకం మమ్మీ దగ్గరికి వెళ్ళి తన తల మీదున్న డైపర్ని చూపించి క్లాస్ తీసుకోవాలని అనుకుంటుంది. ఆ క్లాస్ వల్ల మమ్మీ భయపడి తన బద్ధకాన్ని వదిలిపెడుతుందని నానమ్మ ఆశపడుతుంది కదా నానమ్మా. నువ్వు నిజంగా జీనియస్వే మనవరాలా. నానమ్మ, తొందరగా మమ్మీ దగ్గరికి వెళ్ళు, మొత్తం యూరిన్ వాసన వస్తుంది నీ దగ్గర. అవును మమ్మీ, స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది. అయినా మమ్మీ, నీ పిచ్చి గాని నువ్వు నీ రిచ్ కోడల్ని
మొదటి నుంచి చెప్పు చేతుల్లో పెట్టుకునుంటే నీ మాటే వినేది. పూర్తిగా బద్ధకంగా మారాక ఇప్పుడు నీ కోడలు నీ మాట వినమంటే వింటుందా వెనకపోతే నాలో ఉన్న చంద్రముఖిని జోతది అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి భవ్య రమేష్లు నవ్వుకుంటూ ఉంటారు. అలాగే నెత్తిమీద డైపర్ పెట్టుకున్న శారద అనామిక దగ్గరికి కోపంగా వెళ్తుంది. ఏంట ఇది అని చెప్పి తన నెత్తిమీదున్న డైపర్ని చూపిస్తుంది. అనామిక అది చూసి పకపకా నవ్వుతుంది. శారదేమో కోపంగా పళ్ళు కొరుకుతూ చూస్తుంది. అనామిక ఆ సౌండ్ విని నవ్వుని ఆపేస్తుంది. సారీ అత్తయ్య, తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయలేక ఇలా కిటికీలో నుంచి విసిరేశాను. ఇలా అవుతుందని అనుకోలేదు. నీ బద్ధకం ఎట్టాగాదే, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెబుతాను. వాళ్ళు నమ్మేలా ఒక ఫోటో తీసి పంపిస్తాను, లేదంటే వీడియో కాల్ అయినా చేస్తాను నిన్ను అని శారద మొదలుపెట్టి ఆ కోపంలో అనామికాని తిట్టడం మొదలు పెడుతుంది. అనామికకి మాత్రం కుక్క గట్టిగట్టిగా అరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అత్తగారిని చూస్తే. అది గుర్తొచ్చేసి అనామిక పకపకా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి బెడ్ మీద అప్పటి వరకు ఏడుస్తున్న పిల్లాడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక బద్ధకం పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గటం అనేదే ఉండదు. శారదకి కోపం వస్తుంది తప్ప చేసేది ఏమీ లేదు. ఒక రోజున అనామిక హాల్లోని సోఫాలో కూర్చొని హెడ్ ఫోన్ పెట్టుకుని ల్యాప్టాప్లో సినిమా చూస్తూ ఉంటుంది. హాల్లో గుమ్మం దగ్గర చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. భవ్య పాల డబ్బా కోసం కిచెన్లోకి వెళ్తుంది. అంతే, సరిగ్గా అప్పుడే ఒక పులి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఏడుస్తూ ఉన్న పిల్లాడి వైపు ఆ పులి ఆశగా చూస్తుంది. గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి కిచెన్లో ఉన్న భవ్య అదిరిపడుతుంది. ఏదో పులి దగ్గర నుంచి అరిచినట్టుగా అనిపించింది అని అనుకుంటూ ఆతురతగా పాలడబ్బా చేతిలో పట్టుకుని హాల్లో ఉన్న చిన్నబాబు దగ్గరికి వచ్చింది. తీరా వచ్చి చూస్తే ఎదురుగా పులి కనిపించింది. భవ్య ఒక్కసారిగా అదిరిపడింది. పులి మరింత గట్టిగా అరుస్తూ ఒక్క అడుగు ముందుకు వేసింది. మమ్మీ టైగర్, లోపలికి వెళ్ళు మమ్మీ, టైగర్ మమ్మీ అని అంటూ అనామికని చూసింది. కానీ అనామిక మాత్రం హెడ్ ఫోన్ పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటుంది. పులి అరుస్తూ మరొక అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడెలా? తమ్ముడిని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటే ఆ టైగర్ లోపలికి వచ్చి మమ్మీని తినేస్తుంది. మమ్మీ ఏమో ఎంత పిలిచినా వినిపించుకోవడం లేదు. ఇప్పుడెలా? ఇటు తమ్ముడిని కాపాడాలి, అటు మమ్మీని కాపాడాలి. ఏమాత్రం అదుపు తప్పినా ఎవరో ఒకరు పులికి బలయ్యేలా ఉన్నారే అని ఆలోచించటం మొదలు పెడుతుంది. పులి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పిల్లాడి దగ్గరికి రావటం మొదలుపెట్టింది. భవ్య ఆలస్యం చేయకుండా పిల్లాన్ని తీసుకుని కిచెన్లోకి పరిగెత్తింది. అంతే, పులి హాల్లోకొచ్చింది. సోఫాలో కూర్చున్న అనామిక తల కనిపిస్తుంది పులికి. భవ్య మాత్రం పిల్లాన్ని కిచెన్లో పడుకోబెడుతూ ఉంటుంది. ఏడుపు బయటకు రాకుండా పాలడబ్బా నోట్లో పెట్టేస్తుంది. నువ్విక్కడే పడుకో తమ్ముడు, నీకేం అవ్వదు. ఇప్పుడే వెళ్ళి మన బద్దక మమ్మీని సేవ్ చేసొస్తాను అని దిక్కులు చూస్తూ ఉండగా కిచెన్లో ఒక మూల ఉన్న రోకలి కర్ర కనబడుతుంది భవ్యకి. నాకు తెలిసి పులి మమ్మీ దగ్గరికి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. మమ్మీ షాక్తో అరవకుండా అలా ఉండిపోయి ఉంటుంది. బద్ధకం వల్ల కదలకుండా ఉండిపోయినా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. నువ్వు మాత్రం పాలు తాగుతూ ఉండు తమ్ముడు అని చెప్పి రోకలి కర్రని తీసుకుని కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి పులిని చూస్తుంది. అప్పుడు పులి తన ముందు కాళ్ళని సోఫా మీద పెట్టి హెడ్ ఫోన్ పెట్టుకున్న అనామికాని చూస్తూ ఉంటుంది. ఇంకా మమ్మీ పులిని చూడలేదు. పులి మాత్రం మమ్మీని చూస్తుంది. ఇదే మంచి సమయం. నేను వెనక నుంచి వెళ్ళి పులిని గట్టిగా కొట్టేస్తాను. ఆ దెబ్బకి అది కూడా పారిపోతుంది అని అనుకొని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పులి మీదకు దాడి చేస్తుంది భవ్య. గబగబా పులిని కొడుతూ ఉంటుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక పులి గట్టిగట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ఇంటికొచ్చిన శారద, ప్రసాదు, రమేష్లు ఇంట్లో నుంచి పులి పారిపోవటం చూసి కంగారు పడుతూ ఇంట్లోకొస్తారు. నాన్నమ్మ, తాతయ్య, బయట పుల్లుందా? పారిపోయిందా? పారిపోయింది తల్లి. మీ తమ్ముడు కోసం, మీ మమ్మీ కోసం పులితో ఇంత సాహసం చేసావా తల్లి అని భవ్యని మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళంతా. కానీ రమేష్కి మాత్రం విపరీతమైన కోపం వస్తుంది అనామిక మీద. వెంటనే ఆ కోపంతో అనామికాని కొడతాడు. జరిగింది మొత్తం అనామిక తెలుసుకుంటుంది. తన కూతురు తనని, తన కొడుకుని ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి కాపాడిందని అర్థం చేసుకుంటుంది. రియలైజ్ అవుతుంది. తన బద్ధకాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు నుంచి
చిన్న చిన్నగా అనామిక ఇంట్లో పనులన్నీ చేయటం మొదలు పెడుతుంది. శారద దగ్గరుండి మరీ పనులు చేపిస్తూ ఉంటుంది అనామికతో. ఇలా అనామిక బద్ధకం పూర్తిగా వదిలిపెట్టేస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మంచంలో పడుకున్న పిల్లల దగ్గర శారద అనామిక కూర్చుని ఉన్నారు. అత్తయ్య, చూస్తుంటే మావయ్య ఆయన రిలాక్స్గా ఉన్నట్టున్నారు. మనం అనుకున్నది వెళ్ళి చెప్పండి. నేను అదే అంటున్నాను కోళ్ళ. తండ్రి కొడుకులు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకిదే మంచి సమయం. వెళ్ళి మాట్లాడి ఒప్పించు. నేను కాదత్తయ్య, మీరే వెళ్ళాలి. మావయ్య ఆయన మీ మాట వింటారు. మీరడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వెళ్ళండి అత్తయ్య. అయ్యో కోళ్ళ, మీ మావయ్యకి నా మాట కంటే కూతుర్లా చూసుకునే నీ మాట అంటేనే చాలా ఇష్టం, గౌరవం కూడా. అందుకే నువ్వు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. వెళ్ళి అడుక్కోవాలా? నాకు భయంగా ఉంది అత్తయ్య. భయపడ్డానికి దెయ్యాలు రాక్షసులు కాదు కదా, తండ్రి కొడుకులు. ఒకరు మీ మావయ్య, ఒకరు మీ ఆయన. వెళ్ళి అడుగు అని చెప్పగానే శారద మాటని కాదనలేక అనామిక నెమ్మదిగా భయంగా ఇంట్లో నుంచి ఇంటి అరుగు మీద చెక్క కుర్చీల్లో కూర్చుని విసురుకుంటున్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చింది. ఏంటి కోళ్ళ, ఏమైనా కావాలా? అవును మావయ్య, అత్తయ్య మీతో సిటీకి వెళ్లడం గురించి అడగమని చెప్పింది. అందుకే నేనొచ్చాను అని అనామిక చెప్పింది. ఇంట్లో ఉన్న శారద ఆ మాటలు వింటుంది. నేను తెచ్చాను అని అనుకుంటూ అయోమయంగానే బయటకొచ్చింది. కోడలి వైపు కోపంగా చూస్తుంది. ఏంటి శారద, కోడలు సిటీ అంటుంది? ఏమైంది? ఏం చెప్పి కోడల్ని పంపించావు? ఇది మరీ బాగుందే. నేనేం చెబుతానండి కోడలికి? ఎట్టాగో సమ్మర్ కదా అత్తయ్య, ఊళ్ళో కూడా చేయడానికి పనులేమీ లేవు, సిటీకి వెళ్దామని తనే అంది. అవును మావయ్య, చూస్తుండగానే రోజులు అలా గడిచిపోతున్నాయి. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు. ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలి, అన్నిటికీ డబ్బులే కావాలి కదా మావయ్య. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కోళ్ళ. ఊళ్ళో పని లేదు, ఖాళీగా ఉంటూ తినడం కంటే సిటీకెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదేగా నువ్వు చెప్పేది. కానీ కోళ్ళ, చెప్పండి మావయ్య, వింటున్నాను. మీ అత్తయ్యని కూడా వినమని చెప్పమ్మా. ఊళ్ళో బస్ ఎక్కి సిటీలో దిగుతారు. అక్కడ ఉండడానికి ఓ గదిని అద్దెకి తీసుకుంటారు. ఆ అద్దె ఎంత ఉంటుందమ్మా? 1000-2000 ఉంటుందా మావయ్య? నువ్వు చెప్పు శారదా. 3000-4000 ఉంటది కదా బాబు. అయ్యో అమ్మ, ఎక్కడి 3000-4000? ఆ రోజులు ఇప్పుడు లేవు. చూడు శారదా, సిటీకెళ్ళి సంపాదించుకోవచ్చు అనుకుంటారు గాని సిటీకెళ్ళి ఎన్ని ఇష్టాల్ని కోరికల్ని చంపుకొని ఎన్ని కష్టాలో భరిస్తే ఆ డబ్బులు మిగులుతాయో నీకు తెలీదు. అవునా నమిక? ఎక్కడికి సంపాదన అక్కడికి ఖర్చులు ఉంటాయి. మన ఊర్లో అద్దుండదు, కానీ సిటీలో ఉంటుంది. అది కూడా 2000-3000 కాదు, 6000 నుంచి పైకే ఉంటుంది తప్ప అంతకంటే తక్కువకి అక్కడ అద్దెకి ఇల్లులు కూడా దొరకవు. అది కూడా ఓ చిన్న గదికి. ఇక 2 గదులున్నది కావాలంటే 8000 పెట్టాలి. అదే 3 గదులదైతే వేరే బాత్రూమ్ ఉన్నది కావాలంటే 10,000 అవుతుంది అద్దెకే. ఎట్టా చూడండి, ఇదంతా ఎందుకు చెబుతున్నారు చెప్పండి? సిటీకి వెళ్దామా వద్దా? ఏదో ఒకటి చెప్పేయండి. ఎక్కడికి వెళ్ళేది లేదు శారదా, ఇక్కడే ఉందాం. సొంత ఇంటిని వదిలి అద్దింట్లోకి నేను రాను, మిమ్మల్ని పంపించను. నేను చెప్పాను కదా కోళ్ళ, ఇక బాధ అని చెప్పి అత్తాకోడలిద్దరూ అక్కడి నుంచి లోపలికి వెళ్తారు. ఆ రోజు సాయంత్రం పూట చెరువొడ్డున శారదా ప్రసాదులు కూర్చొని చేపలు పడుతూ ఉంటారు. చూసావా శారదా, సాయంత్రం వేళ చల్లని వాతావరణం, చెరువు గట్టు దగ్గర ఇద్దరం ఇట్టా కూర్చొని చేపలు పడుతుంటే ఎంత సంతోషంగా ఉందో గదా. ఏమంటావు శారదా? అవునండి, ఈ సంతోషం, ఈ ప్రశాంతత సిటీలో దొరకవు అని అంటుంటే వాళ్ళకి కొద్ది దూరంలో అనామిక, రమేషు పిల్లలు హరీషు, భవ్యలతో బంతాటాడుకుంటూ ఉంటారు. పిల్లల నవ్వులు వింటూ, చూసావా శారదా, సిటీకి వెళ్తే ఇంత స్వచ్ఛమైన పిల్లల నవ్వుని మిస్ అవుతాం కదా. కానీ కోడల బాధను కూడా అర్థం చేసుకోవాలి కదండి. అర్థం చేసుకున్నాను కదా శారదా. అర్థం చేసుకుంటే సిటీ వెళ్ళడానికి ఒప్పుకునేవాళ్ళు కదా. ఒప్పుకోలేదంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోలేదని నేను అంటున్నాను. నాకు తెలియక అడుగుతాను శారదా. పిల్లల్ని కోడలొక్కతే పోషించటం లేదుగా, తనొక్కతే స్కూల్ ఫీజులు కట్టట్లేదుగా,
మనందరం చేస్తుంది పిల్లల కోసమేగా. అక్కడికి పిల్లల బాధ్యత ఏదో తను ఒక్కదాందే అన్నట్టు కోడలు మాట్లాడడం నాకేమీ నచ్చట్లా. నేను ఇట్లా అంటున్నానని తప్పుగా అనుకోబాకండి. ఆడపడుచు సునంద కూతురు పెళ్లి కోసం తీసుకొచ్చిన అప్పుకే మీరు, నేను, బాబు చేసిన డబ్బులన్నీ కడుతున్నాం. కోడలు అనామిక ఒక్కతే కష్టపడతా పిల్లల్ని ఇంటిని నెట్టుకొస్తుంది అని చెప్పగానే ప్రసాదు మౌనంగా ఉంటాడు. కోడలో మొత్తానికి సిటీకి వెళ్ళిపోదాం అంటలేదు. ఎండాకాలం వచ్చింది, ఊర్లో కూలి పని దొరకట్లేదు. ఇక ఇంటి ఖర్చులు, పాలు, బ్రెడ్, టీ పొడి, చక్కెర ఇలా ప్రతిదీ కొనాలి కదండి. అవును శారదా, నేనేమో ఇంతలా ఆలోచించలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఊరొదిలి వెళ్ళటం అయితే నాకు ఇష్టం లేదు. నేను రాను. మీకిష్టం లేదు, మీరు రారు. మరి కోడల సమస్యకి పరిష్కార మార్గం ఏమిటి? ఆలోచిస్తానులే శారదా, నువ్వేం కంగారు పడబాకు. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా చేపలు పట్టు. రేపు ఆదివారం కదా, చేపల కూర తిందాం అని మాట్లాడుకుంటూ చేపలు పడుతూ ఉంటారు. పిల్లలతో అనామిక, రమేష్లు ఆడుతూ ఉంటారు. అబ్బా డాడీ, నువ్వు చెల్లెకి మంచిగా వేస్తున్నావు, అందుకే కింద పడకుండా పట్టుకుంటుంది. నాకు మాత్రం నువ్వు సరిగ్గా బాల్ వేయడం లేదు, అందుకే నేను సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. అలా ఏం లేదు బాబు, ఇద్దరికీ నేను ఒకేలా వేస్తున్నాను. కాకపోతే చెల్లి దగ్గరగా ఉంది కదా, అందుకే బాల్ని కింద పడకుండా పట్టుకుంటుంది. నువ్వేమో కొంచెం దూరంగా ఉన్నావు కదా, అందుకే సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు. అదేం కాదులే, నువ్వు నాకు సరిగ్గా బాల్ వేయడం లేదు, చెల్లికి మాత్రం బాగా వేస్తున్నావులే. నేను ఆడను, తాతయ్య దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటాను. నువ్వేనా? నేను కూడా నాన్నమ్మ దగ్గర చేపలు పట్టుకుంటాను అని చెప్పి పిల్లలిద్దరూ పరుగున శారదా ప్రసాదుల దగ్గరికి వెళ్తారు. శారదా ప్రసాదులు పిల్లలతో చేపలు పడుతూ ఉంటారు. మరొక చోట రమేష్, అనామిక ఇద్దరు కూర్చుంటారు. ఏవండి, సిటీకి వెళ్ళదాని గురించి ఏమైనా ఆలోచన చేశారా? అదేంటనామిక, నాన్న సిటీకి వెళ్ళటం ఇష్టం లేదని నిన్నే చెప్పాడు కదా, అందుకే నేను కూడా ఎలాంటి ఆలోచనలు చేయటం లేదు. నువ్వు కూడా ఏమీ ఆలోచించకనామిక, సరేనా? చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. మీరు, మావయ్య, అత్తయ్య చేసే డబ్బులన్నీ అప్పులే కడుతున్నారు. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లల ఫీజులు ఎలా వెళ్తాయి? ఏదైనా కావాలని పిల్లలు మారం చేస్తుంటే అది ఎలా కొంటుందని చెప్పండి. అనామిక, నీ కష్టాన్ని గుర్తించలేనంత మూర్ఖులు ఎవరూ లేరిక్కడ. అమ్మా నాన్న ఎన్నిసార్లు అంటారో తెలుసా రోజులో? ఇంటి పట్టున ఉండాల్సిన కోడల చేత ఇంటి పనులే కాకుండా బయట పనులు కూడా అప్పగించాము. మనం డబ్బులు ఇవ్వకపోయినా మనకు అన్ని విధాలా అన్నీ వండి పెడుతుంది. ఏమిచ్చినా కోడలి రుణం తీర్చుకోలేమని రోజుకి ఎన్నిసార్లు అంటారో తెలుసా నీకు? అది కదండి, మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదని నేను అంటలేదు. అన్ని విధాలా అర్థం చేసుకున్నారు కదా. ఈ విషయంలో కూడా అర్థం చేసుకుంటే 2 నెలలు సిటీకి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకుని వస్తే ఏమైనా ఖర్చులకి పనికొస్తాయి కదా అని అనామిక చెప్తుంటే సరిగ్గా అప్పుడు భవ్య అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మమ్మీ, డాడీ, తాతయ్య వాళ్ళు పిలుస్తున్నారు, రండి అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇక అందరూ కలిసి ఇంటికి తిరిగి వస్తారు. ఆ రోజు రాత్రి అందరూ తిని పడుకుంటారు. మరుసటి రోజున కోడలు అనామికతో మామగారు ప్రసాద్ ఇలా అంటాడు. ఏమ్మా కోళ్ళ, సిటీకి వెళ్లకుండా ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించుకునే ఐడియా ఒకటి చెప్తాను. ఇక్కడే ఆ పని చేసుకుంటూ హాయిగా సంపాదించుకోవచ్చు. చెప్పండి మావయ్య. మనం సునంద ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద తాలి ఓడి తిన్నాం, గుర్తుందా? గుర్తుంది మావయ్య అని అనామిక చెప్పగానే సరిగ్గా అప్పుడే అనామికకి ఆలోచన వచ్చింది. వెంటనే సంతోషపడుతూ ఏం చేయాలో ఐడియా వచ్చింది మావయ్య, ఇక నేను చూసుకుంటానుగా అని చెప్పి అనామిక ఆ రోజు నుంచి హైవే మీద 5 రూపాయలకే థాలి అంటూ బోర్డు పెడుతుంది. ఆ దారిన వస్తూ పోతున్న వాళ్ళు 5 రూపాయలకే థాలి అని అనామిక పెట్టిన బోర్డు చూసి ఎంతో ఉత్సాహంగా తినడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తినడానికి కూర్చుంటారు. అనామిక వాళ్లకు చిన్నపాటి థాలి ఏర్పాటు చేసి పెడుతుంది. తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బుల్ని చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఒకరోజు శారద వచ్చి, అనామిక, ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చాయా? వచ్చే అత్తయ్య, ఇప్పుడు దేని గురించిన బాధ లేదు, భయం అంతకన్నా లేదు. మావయ్య గారు చేసిన ఆలోచన, ఇచ్చిన ఐడియా బాగా కలిసొచ్చాయి మనకి. ఎల్లి మీ మావయ్యకి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఆయన సంతోషపడతాడు. తప్పకుండా అత్తయ్య అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి మామగారు ప్రసాద్కిస్తుంది.
ప్రసాద్ ఆ డబ్బులు చూసి ఎంతో సంతోషపడతాడు. పోన్లే కోళ్ళ, ఇకనైనా బుద్ధిగా ఈ పని చేసుకో, హాయిగా మన కుటుంబం అంతా బ్రతకచ్చు అని చెబుతాడు. అనామిక ఆ రోజు నుంచి బుద్ధిగా 5 రూపాయల తాళీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.